కాలు ముఖం ప్రాబ్లమ్స్ రాకున్నాయి. నేనేం చేయాలి? నాకు బర్త్డే వద్దు. నాకు నేను కొన్ని ఇతను కూర్చుంటా. ఒక దిక్కు నిద్ర వస్తుంది, ఒక దిక్కు కేక్ తినాలని ఆశ, ఒక దిక్కు తినాలని. ఏంటి ఈ టైంలో ఇంట్రో కొడుతున్నాం అనుకుంటున్నారా? ఏం లే, ఈ రోజు అయితే మా అన్నయ్య బర్త్డే, సో అందుకని ఈ టైంలో ఇంట్రో కొట్టవలసి వస్తుంది. టైం అయితే 12 o'clock అవుతుంది. మా అన్న ఎక్కడున్నాడో ఏంటో అస్సలు తెలియదు. ఫ్లాట్ అయితే అస్సలు రాలేదు. ఎక్కడున్నాడు తెలియదు అంటున్నావు. ఫోన్ చేయాలని తెలియలేదు నీకు, విష్ చేయాలని తెలియలేదు. విష్ చేశాను, ఫోన్ చేసి ఏడో సాడ్ గా మాట్లాడుతున్నాడు. అందుకే బావని మాట్లాడమంటున్నా. గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. బట్టే మొత్తం ఆగం హల్చల్ చేసేదాం అంటున్నా. హల్చలా? నీది హల్చల్ అయ్యేటట్టుంది. వాళ్ళు ఎందుకో కలిసి మంచిగా పోయి కేక్ ఇట్లా కట్ చేపిద్దాం. ఒకసారి కాల్ చేద్దాం ఆయనకి, సరేనా? ఫోన్ అయితే ఫోన్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో ఏందో ఏమో, ఆయన ఏడోనో తెలియదు. ఇలా మొత్తం బట్ సాడ్ గా ఉన్నాడు. నాకు కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది మా అన్నయ్య సాడ్ గా ఉండడం వల్ల. ఎందుకు సాడ్ గా ఉన్నాడో ఏంటో నాకైతే అసలు ఏం తెలియదు. సో ఫోన్ చేసి అయితే హలో హలో ఏడున్నా బామ్మది? బయట ఉన్నా. బయటనా? బయట ఏడున్నావు? బయట ఉన్నా. ఎందుకు చెప్పు, ఏంటి? ఎలా బర్త్డే ఉంది, ఏడికి పోయినావు, ఏంది కథ? ఏం లేదు, నాకు ఆ బర్త్డే మీద ఏం ఇంట్రెస్ట్ లేదు. కొంచెం వేరే అచ్యుత్ ఎక్కడున్నా? ఎవరు మాట్లాడేది? ఎవరు? నేను సుమ్మిని. బయట ఉన్నా నేను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నయ్య కేక్ లేదా, పార్టీ లేదా? ఏడికి పోయినావు? ఎందుకు బాధలు ఉన్నావు? గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయిందా? ఏం లేదు, నా లైఫ్ లో హ్యాపీ లేదు. నాకేం అవసరం బర్త్డే. నాకు అర్థమైపోయింది. ఏ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయిందా చెప్పు, మేము కలుపుతాం. కావాలంటే మీరు ఇద్దరు ఎట్లా కలిపిన అట్లా కలుపుతా. అన్నయ్య అదేం లేదు అన్నయ్య, తర్వాత కాల్ చేస్తావు. నేను అన్నయ్య బొమ్మడిది ఆగు, ఏడనో చెప్పు. హ్యాపీ బర్త్డే టు మళ్ళీ కాల్ చేస్తా నేను. ఏడనో చెప్పు, వస్తున్నాం. లొకేషన్ పంపి మన ఏడిపోదాం. నాకున్న బాధలు నాకే సరిపోతున్నాయి. మిమ్మల్ని ఇద్దరిని కలిపిన ఫీల్. అన్న ఇప్పుడు నన్ను సాడ్ గా చెయ్యకు. నువ్వు ఏడునో చెప్పన్నా. ఎందుకు ఇప్పుడు ఎందుకు? నేను నాతో ఏం చేస్తారు మీరు? చెప్పా ఏం చేస్తారు? నా దగ్గరకు వచ్చి ఏం చేస్తారు మీరు? అంతేనన్న, ఇన్ హైదరాబాద్ నా హ్యాపీనెస్ కోసం తీసుకొచ్చాను. నీ హ్యాపీనెస్ కోసం ఏం చేయకపోతే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఏడునో చెప్పు. ఎవరు రానక్కర్లేదు, నాకు ఎవ్వరు అవసరం లేదు. చెప్పన్నా, ఏడునో వదిలేయండి. చెప్పన్నా. ఏంటి? ఎవరు రాకండి. నేను ఇక్కడ నా కోసం ఏడునో చెప్పన్నా. దుర్గం చెరువు దగ్గర ఉన్నా అని చెప్తున్నా కదా. దుర్గం చెరువు దగ్గర లొకేషన్ పెట్టు. వచ్చి ఏం చేస్తారు మీరేం? ఫాస్ట్ గా లొకేషన్ పెట్టు. నాకు ఏం మాట్లాడకు. సరే నేను పెడుతున్నానండి. సరే. సో ఇలా మా బొమ్మడిది నాకు అర్థమైపోయింది సీన్ అంతా. సో గైస్ ఏం లేదు, పాపం మీద అయినట్టుంది సార్ గారికి. వాళ్ళకైతే ఏ గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు, బట్ ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టు. ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా చెల్లెకి ప్రాబ్లమ్ ఇలా గర్ల్ ఫ్రెండ్ అనేది లవ్ స్టోరీ మా అన్నయ్యకే లేదు, నాకు తప్ప. సో చూద్దాం ఏమైంది ఏంటో. ఆడ చెప్తారు కదా. మేబీ మా డాడీ అని ఏమైనా అనొచ్చు, మా మమ్మీ అని ఏమైనా అనొచ్చు. సో ఏమైందో కనుక్కుందాం. చలో కేక్ కట్ చేద్దాం. సో గాయస్ మేమైతే లొకేషన్ దగ్గర వచ్చాము. ఇంకా 100 meters దూరంలో అయితే మా అన్నయ్య దగ్గర చేరుకోవడానికి ఉన్నాం. సో రితిక్ అయితే అసలు బాధ్యత లేదు, ఏమీ లేదు. నేను ఉన్న రోజులు ఇంట్లోనే రోజుగా అయ్యిండు. ఒక్క నిమిషం ఆగి. అరే వాళ్ళ మీ బొమ్మడిది హ్యాపీనెస్ తెలియదా? ఇంత బాధపడుతుంది. ప్రాబ్లం ఏందో అన్ని అనుకున్నా. 11:40 మీ తమ్ముడు మీ అన్నది ఉంది, మీ అన్న ఉన్నాడు కదా, మీ అన్నది డే బెటర్ చేసేదాం ఇవాళ మనం. ఏమో ఏం చేస్తావు ఏందో నాకేం అర్థం. 11:40 మీ చెల్లెని బాధ పెడుతున్నావు, మీ బావని బాధపడుతున్నావు. ఇద్దరిని ఎందుకు బాధ పెడుతున్నావు అంతగా చెప్పొచ్చు కదా. నీ ప్రాబ్లం ఏందో ఇద్దరు. ఇంకా లొకేషన్ కి 100 meters ఏమో ఉంది. మేము దోలాడితే ఇప్పుడు టైం చూస్తే 2. సో ఇప్పుడు వచ్చి దొరకట్లే. ఒక దిక్కు నిద్ర వస్తుంది, ఒక దిక్కు కేక్ తినాలని ఆశ, ఒక దిక్కు తినాలని. కానీ మా అన్న హ్యాపీనెస్ ఏంటో, వాడు సైడ్ ఎందుకు డల్ ఉన్నాడో ఏంటో నాకైతే ఏం అర్థం అవట్లేదు. కాదే తెలుసుకుంది. ఫైనల్ ఇవాళ ఒక చెల్లగా
ఆయన హ్యాపీనెస్ ఎంత హ్యాపీగా వాడతాడో అది వాడికి నీ ఏం బాధ్యత. కావాల్సి అది ఇస్తా. అంతే కదా. ఏం లేదు, నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయినా, ఆయన డే మొత్తం బెటర్ చేసేదాం. ఆయన ప్రాబ్లం ఎందుకు ఇంత సఫర్ అవుతుండో, ఒక ఆయన ఎందుకు ఇంత సఫర్ అవుతుండో నాకు ఒకటి తెలిసింది. చూద్దాం అడిగి పోయినాక ఇదంతా రియాక్షన్. ఎందుకు రాపోయా హ్యాపీనెస్ చూద్దాం ఒకటే చర్చలు. ఇంకా ఇడికెళ్ళి 100 మీటర్స్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆడు ఉన్నారు. ఏందో కథ అంతా తెలుసుకోవాలి ఈ రోజు మాత్రం. ఏడికి పోయారు అడుగు. పక్కిది ఏడ్రా మా అన్నేడ్రా కళ్యాణ్. ఆడ కూర్చుంటే మీరు ఏడేం చేస్తున్నారు? రా, ఆడ ఉన్నాడు, ఆడ ఏం కూర్చున్నావు. టెన్షన్ రా వాడికి? వచ్చి 2 రోజులు అయితే అప్పుడే టెన్షన్ రా వాడికి. అని అయినా వీళ్ళని కాదే అడగడం. ఫస్ట్ మీ అన్న దగ్గర పో. మీ అన్న దగ్గర పోయి కనుక్కో మొత్తం. ఎట్లా కూర్చొని చూడు దేవదాస్ లెక్క. ఏంటో కథ ఏంటో నాకు ఏం అర్థం అట్లా. వచ్చి 2 రోజులు అయింది, మొన్న వచ్చాము మళ్ళీ టెన్షన్స్. అసలు ఇంట్లో వాళ్ళు తెలుసా అసలు బాధపడతారు ఫుల్ గా. ఏంట్రా నువ్వేనా అసలు ఏం చేస్తున్నావు ఈడ కూర్చొని? నేను ఏమని చెప్పినా, ఇద్దరే రమ్మని చెప్పినా కదా నేను. ఇద్దరేమో వచ్చినాం, ఎవరు వచ్చారు? బర్త్డే రోజు కూడా మీరు కూడా వెళ్ళండి, ఏదో బాధపడతారని చెప్పేసి. థ్యాంక్ యూ బ్రో. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది చెప్పు. అయ్యో బాబా మధ్య తెలుసు. ఏమైంది? ఏం లేదు, ఏడవకి ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పు నాకు. నువ్వు ఏడుస్తున్నా మిమ్మల్ని బాధ పెట్టాలని అసలుకే లేదు. ఏమేమా చెప్పు, నీకేమా? నువ్వు ఇట్లా బర్త్డే రోజు ఇట్లా డిసప్పాయింట్ కావడం చాలా రాంగ్. ఏమైంది చెప్పు. బాధపడకండి, నేను వస్తావా ఇంటికి వారిని వస్తాను. కేక్ కట్ చేద్దాం. నేను ఇవన్నీ చేయదు. ఇగో ఇక్కడ ప్రాబ్లమ్స్ రాకున్నాయి, నేనేం చేయాలి? ఏం అది కదా. అరే అర్థం చేసుకోరు మీరు, నా ప్రాబ్లమ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి. నా హ్యాపీనెస్ కోసం కేక్ కట్ చేద్దాం. మీ హ్యాపీనెస్ కోసం నేను వస్తా, ఇంటికి ఇప్పుడే కేక్ కొంచెం టైం పట్టి వస్తా. తెచ్చేసి ఏం నాకు ఎలాంటి కేక్స్ వద్దు, నాకు ఎలాంటి నీ బర్త్డే కూడా చేసుకుని నీ కాలు ముఖం పెట్టా. నా బర్త్డే వద్దు, నీ బర్త్డే కూడా చేసుకో. అర్థం చేసుకోరి బాబా, మీరు ఇంటికి వెళ్ళండి, నేను వస్తాను. నీకోసం అన్ని అని చెప్పేసి నేను వచ్చిన, అంతకు మించి నాకు బర్త్డే వద్దు. నాకు ప్లీజ్ మీ కాలు మొక్తా, ప్లీజ్ వద్దు, నాకు బర్త్డే వద్దు. మీరు వెళ్ళండి ప్లీజ్, నీ కాలు మొక్తా. పోచెళ్ళ నువ్వు ఇంటికి. నేను కూడా నీతోనే కూర్చుంటా. కేక్ కట్ చేసి మనం ఇంటికి పోయి మా అన్న కూడా వచ్చి ఇట్లా వేయాలి ఇక్కడ నాడు. ఏమైంది చెప్పు. నా ప్రాబ్లం నాకు ఉంది, నా ప్రాబ్లం నాకు ఉంది. ఒకసారి మీ చెల్లెకని చెప్పు, ఎవరికని చెప్పు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను ఇబ్బంది చేయట్లేదు, నాకు అది కాదు నా ప్రాబ్లం. నాది నాకే ఉంది. ఏంట్రా నీ ప్రాబ్లం చెప్పన్నా? వెళ్ళండి, మీరు అందరు వెళ్ళండి. వచ్చారు, బాధ పెట్టకూడదు. పట్టుకొచ్చిన మీ ఇద్దరికి కానీ నేను చెప్పింది. అంటే ఇప్పుడు మేము రావద్దా? వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకు ఏ సెలబ్రేషన్స్ వద్దు, నాకు వెళ్ళు ప్లీజ్, కాలు ముక్తో వెళ్ళు. బావని తీసుకొని వెళ్ళు, దాన్ని తీసుకో. కేక్ కట్ చేయి, మేము పోతాం. నాడు ఇంటికి నువ్వు ఫస్ట్ ఇక్కడ ఏమైంది చెప్పు నాకు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే అన్ని సెట్ అయిపోతాయి కదా. మిమ్మల్ని ఇద్దరిని కలిపిన హ్యాపీనెస్ తప్ప నా లైఫ్ లా హ్యాపీనెస్ లేదు. అంతే, నాకు ఏం వద్దు, నాకు వద్దు. కరా చెప్పాడు దీని కరా. వెళ్ళండి, మీరు వెళ్ళండి. వీళ్ళందరి ముందు తీసుకొచ్చినవే, వీళ్ళందరూ తెలవాలా ఇప్పుడు నేను బాధపడుతున్నా అని. పదన్నా కేక్ కట్ చేద్దాము. ఎందుకే ఇవన్నీ నాకు అవసరమా? నా హ్యాపీనెస్ కోసం నేను ఇచ్చాను. నీ హ్యాపీనెస్ కోసం కేక్ కూడా కట్ చేయనివా? హ్యాపీగా ఉంటే నాకు చాలా, నాకు ఏం అవసరం లేదు. మీరు ఇద్దరు హ్యాపీగా ఉండండి. అన్ని సెట్ చేసినాము. నువ్వేమో నాకు వద్దు బావ, ప్లీజ్. మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు చాలా. నువ్వు మా హ్యాపీనెస్. నువ్వు కూడా ఒక పార్టీ కదా. అన్ని సెట్ చేసినాము. నువ్వేమో కేక్ కట్ చేయకుండా చెప్తున్నా, నువ్వు కేక్ కట్ చేయకుండా మీద ఒట్టే. ఏం కావాలి? చెల్లె మీద కూడా ప్రేమ లేదా? ఎందుకు ఇప్పుడు కేక్ కట్ చెప్పిన మీద హ్యాపీగా ఉందామని చెప్పేసి అనుకున్నాను.
బొమ్మది హ్యాపీ బర్త్డే కమ్ ఆన్. ఒకసారి అది ఒక్కటి క్యాండిల్ అయితే ఒక్కటే నా కోసం ఇది బలవంతంగా ఎన్ని చేస్తున్నారు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు నా బర్త్డే మీద. ఈ రోజు ఎంత హ్యాపీగా కట్ చేయి. అన్ని సెట్ అవుతాయి పట్టుకో కేక్ పట్టుకో. ఒక్కసారి నవ్వుకుంటా కేక్ కోసేసి కమ్ ఆన్ హ్యాపీ బర్త్డే. రోజు హ్యాపీగా ఉందామని చెప్పేసి అనుకున్నా, కానీ ఇట్లా అవుతుంది అని చెప్పేసి నా లైఫ్ లో ఫస్ట్ టైం, నా బర్త్డే లో ఫస్ట్ టైం ఇట్లా అవుతాను. వీళ్ళు ఇద్దరిని హ్యాపీగా ఉంచిన, నా చెల్లెని బాధ పెట్టొద్దు అనుకున్నా, కానీ నా లైఫ్ ఇట్లా అయిపోతుంది అనుకోలే నేను. ఈ రోజు బాధ పెట్టినో దాన్ని ఇగో హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా కేక్ తిను. నువ్వు ఇట్లా వేయద్దు. ఇగో ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పు నువ్వు, అంతేగాని నువ్వు అంత బాధపడకు. మేమందరం లేమా చెప్పు, నీకు ఎందుకు అంత సఫర్ అవుతున్నావు చెప్పు. మా కోసం ఇంత చేసినావు, నీకోసం మా మాత్రం చేయలేమా చెప్పు. హ్యాపీ బర్త్డే. ఏం బాధలే, మా అన్న అంతా ఫీల్ అయిపోయిండు. సో గైస్ మధ్యలో ఎందుకు ఆపినామంటే పోలీసు వాళ్ళు సడన్ గా వచ్చేసారు. ఈయన ఫస్ట్ మెయిన్ రీజన్ మనకు చెప్పలేదు, చాలా వరకు చాలా రిక్వెస్ట్ చేసినాము. ఏమైంది మెయిన్ రీజన్ అయింది, నాన్ స్టాప్ ఏడ్చేస్తున్నాడు. ఈయన ఏడ్చినందుకు ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పిల్ల ఏడ్చినందుకు ఆయన బాధపడుతుండు. అది వీళ్ళిద్దరిది చూడక నేను బాధపడాల్సి వస్తుంది, నేను కొట్టుకోవాల్సి వస్తుంది. ఆడికెళ్ళి తీసుకొచ్చారు బర్త్డే అని చెప్పి, కేక్ అని చెప్పి. నాకు ఒక దగ్గర హట్ అయినా నాకు చాక్లెట్ అంటే వేరే కేక్ తీసుకొని వచ్చి ఆ పోలీసు వాళ్ళు వచ్చి బండి తాళాలు గుంజుకుర్రు. అంత కథ కార్ఖానా అయింది. ఫైనల్ ఒకటే మాట రాబాయ్, అడుగురా మీ బొమ్మర్ది. నువ్వు చెప్పకపోతే నేను చచ్చిన తొట్టే చెప్తున్నా. అరే ఎందుకు నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు, నా ప్రాబ్లం నాకు దండం పెడతా. అద్దు నాకు వద్దు, చూసుకుంటా. మీరు చెప్తే తీర్చుకోలేదు కాదు, అది మీతో కాదు. ఎన్నిసార్లు ఎందుకు ఇప్పుడే కదా హ్యాపీగా ఉండదు. ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాయి మీ డబ్బులు నేను తీసుకుని మీరు హ్యాపీగా ఉండండి. మొత్తం పోయింది. ఏం నీకు మేము అందరం ఉన్నాం, అర్థమవుతుందా? అందరం ఉన్నాం. ఏం హ్యాపీగా ఉంటే ఏమైంది తెలుసా? నేను తెలియకుండా చెప్పాను, నువ్వు చెప్పాను, నేను కూడా చెప్పాను. తెలియకుండా ఒక తప్పు చేసిన, ఒక బెట్టింగ్ ముచ్చట్లా నేను డబ్బులు ఒక 2 లక్షలు అప్పు చేసిన. నేను తీసేసి ఇంకా బెట్టింగ్ ఆడ. సరే ఒక్క రోజు నా బర్త్డే రోజు బెట్టింగ్ అంటున్నావు, సిగ్గు బెట్టింగ్ ఆడుతున్నావు. హ్యాపీగా ఉందామని చెప్పేసి అనుకున్నా. ఏమనకండి, వదిలేసేయండి. సరే ఆ పైసలు అప్పు తీసేసి ఇంకా బెట్టింగ్ ఆడడం. నీ బాధలు నువ్వు ఉంటే తింటేనే సగం తిన్నది కేక్. మీకేం పని లేదా మరి? ఏం కాలేదు, మంచి హ్యాపీగా ఉందాం మనము. నువ్వే ఇట్లా పైసలు తీసుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఆయన అడుగుతా, ఆయన ఏమేం చేస్తాడు బర్త్డే కూడా ఏం చేయలేకపోతున్నాడు. సరే ఇప్పుడు నుంచి మంచిగా ఉంటది నీ లైఫ్. అమ్మ వాళ్ళని అడుగుతా అనుకోను నేను. ఎందుకు టెన్షన్ చేస్తున్నా చెప్పు. నాకు వద్దు డబ్బులు వద్దు, ఏమొద్దు అంతే. నాకు వద్దు డబ్బులు వద్దు, ఏమొద్దు. నాకు ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, మీరు వెళ్ళండి. ఏం కాదు, మేము అందరం ఉన్నాం కదా. పైసలు అరే మీరు హ్యాపీగా తినచ్చు. మీకు మేము అందరం ఉంటాం అని చెప్పుకో, షేర్ చేసుకో. ఇప్పుడు నవ్విండు. ఫైనల్ గా అయితే మా అన్నయ్య ముఖంలో నవ్వు అయితే చూసాను. నాకు కూడా కొంచెం నవ్వు. సో గైస్ నాకు కూడా ఒక పిల్లమైంది, ఎందుకంటే ఏం ఏడుస్తుంది, ఆయన బాధపడుతుంది, నా తలకాయ పడుతుంది.
ఇంకోసారి ఏడవకు ప్లీజ్. ఇంకోసారి బెట్టింగ్ కూడా ఆడకు. చూడాలనిపిస్తుంది మాకు. డైలీ ఉండే ఏమైనా కావాల్సిన హ్యాపీ బర్త్డే. నీకేమైనా కావాల్సిన నాకు చెప్పు, మీరు వీరికి చెప్తా నీకు చూస్తాడు అంతే. బెట్టింగ్ అయినా ఇక్కడ చెప్పే అవసరం లేదు. డైరెక్ట్ మీ బావగాడ పెట్టు బొక్క. నేను లేనా చెప్పు నీకు, నువ్వు ఎందుకు అంత బాధపడతావు? అందరం ఉన్నాం, అందరం మంచిగా, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నీకు సపోర్ట్ చేస్తాము. టెన్షన్ తీసుకోకు నువ్వు సరేనా? ఓకే. మేము అందరం ఉన్నాం కదా. ఫైనల్ గా అయితే మా అన్నయ్య సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బర్త్డే అన్నయ్య. ఎప్పటి నుంచి బాధపడకరా ప్లీజ్ రా. సారీ మిమ్మల్ని బాధ పెట్టినాను సార్, ఇంత దూరం నా పర్సనల్ ప్రాబ్లం వల్ల మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఏం బాధ ఏం లేదు. ఏం బాధపడలే, నువ్వు బాధపడకుండా ఉండు చాలు. ఓకే లైట్ అంతా. సో గైస్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇందు ఆఫీషియల్. Bye bye.